నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ మధ్య కాలంలో ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాలు అనేవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అందులో కామెంట్లు చాలామంది ఈ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ నాకు ఇంత మార్క్ వచ్చింది, ఇన్ని ర్యాంక్ వచ్చాయి, ఓసీలో ఉంది లేకపోతే బీసీలో ఉన్నాను, కానీ ఈ రోస్టర్ పాయింట్లో నాకు పేరు రావడం లేదు, నాకు మిస్ అయింది, నాకు అన్యాయం జరుగుతుంది అని చాలామంది అడగడం జరిగింది. ఆ విధంగా ఎవరికి ఎక్కడ కూడా అన్యాయం అనేది జరగదు. ఇక్కడ మనకి ఈ రోస్టర్ అనేది ఒక పద్మవ్యూహం లాంటిది. అయితే నేను ఈ వీడియోలో ఈ రోస్టర్ పాయింట్స్ గురించి ఒక చిన్న అవగాహన కల్పించడానికి నా చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. మీకు ఇది చూసిన తర్వాత దీని మీద ఒక సందేహం అనేది రాకుండా పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా నేను విషయానంతా సేకరించి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆ రోస్టర్ సంబంధించినటువంటి అన్ని భావనలు, అంటే ఎక్కడ మాకు అన్యాయం జరుగుతుందనే భావన మీకు లేకుండా ఖచ్చితంగా అందరికీ న్యాయమే జరుగుతుంది. ఈ రోస్టర్ విధానంలోనే అదొక పద్మవ్యూహం. ఇది సామాన్యంగా అర్థమయ్యే పని కాదు. ఒక చిన్న ప్రయత్నం మీకు అర్థం కావడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను. నియామకాలు గురించి అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు కానీ ప్రమోషన్లో కూడా దీనికి సంబంధించి ఉంటాయి. అలాగే ఉద్యోగులకు కానీ పరీక్ష రాయబోయే వారికి కానీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని మొదటిసారి చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ అవసరమైనటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగులకి అందరికీ అవసరమైనటువంటి సర్వీస్ పాయింట్స్, సెలవు నిబంధనలు కానీ ఇలాంటివి కానీ, శాలరీస్ సంబంధించి కానీ, సర్వీస్ రూల్స్ కానీ ప్రతి విషయం మీకు వీడియో చేయబడతాయి. అలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పటికే చాలా ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్, జీతభత్యాలకు సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం ఈరోజు టాపిక్ వచ్చేసి అపాయింట్మెంట్స్, కమ్యూనల్ రోస్టర్. మనకి అపాయింట్మెంట్స్లో ఈ రోస్టర్ అనే పదం మనం ఎక్కువగా ఉంటాం. మెరిట్ కమ్ రోస్టర్ అని, రోస్టర్ అని. అసలు రోస్టర్ అనేది మనకి ఎక్కడ, ఏ సంవత్సరం నుంచి మనకి ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించినటువంటి జీవో ఏమిటి, ఈ రిజర్వేషన్కి ఈ రోస్టర్కి సంబంధం ఏమిటి, ఏ కేటగిరీ వారికి ఏ నెంబర్ రోస్టర్ ప్రకారం వాళ్ళకి పోస్ట్ అనేది రావడం జరుగుతుంది అనే పూర్తి సమాచారం మన ఈ వీడియోలో చూద్దాం. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో రూల్ నెంబర్ 22 నియామకాల్లో కొన్ని తరగతుల వారికి రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. కాబట్టి స్టేట్ సబార్డినేట్ రూల్స్ సర్వీస్ రూల్స్ ప్రకారం రూల్ నెంబర్ 22లో ఈ రిజర్వేషన్ 2 ప్రకారం నియామకాల్లో రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. అలాగే జిఓఎంఎస్ నెంబర్ 95/83/1996లో వచ్చినటువంటి జీవో ద్వారా మహిళలకి 33.1/3 భాగం ఈ రిజర్వేషన్ అనేది స్త్రీలకు మహిళా రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 95, ఇది 1996 మార్చి 8వ తేదీన. అదే మామూలుగా జనరల్గా రిజర్వేషన్ కల్పించేది వచ్చేసి మనకి రూల్ నెంబర్ 22 ప్రకారం. ఈ విధంగా మనకి కొన్ని రిజర్వేషన్లు అయితే ఉన్నాయి మన భారతదేశంలో. అయితే దీనికి సంబంధించి ఈ రోస్టర్ పాయింట్స్ ఎలా చేయాలనే దానికి సంబంధించి కూడా ఒక జీవో ఉంది. అది జిఓఎంఎస్ నెంబర్ 65 15/2/1997, ఫిబ్రవరి 15, 1997 జిఓఎంఎస్ నెంబర్ 65 ప్రకారం ప్రతి 100 పాయింట్లకి ఒక రోస్టర్ కేటాయింపులు, రిజర్వేషన్లు అలాగే ఈ కింది విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జిఓఎంఎస్ నెంబర్ 65 ప్రకారం 97లో వచ్చినటువంటి జిఓ ప్రకారం ప్రతి 100 పాయింట్ల రోస్టర్ కేటాయింపులు అనేది, రిజర్వేషన్లు అనేటివి ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. అవి ఒకసారి చూద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక వివరణ అనేది చివరిలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొదటగా మనము ఒక వర్గం తీసుకుందాం. మనకి దాదాపుగా రిజర్వేషన్ ఉన్నటువంటి వర్గాల్లో ఓపెన్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో మన సబ్ క్యాటర్స్ ఉన్నాయి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అనేటివి మనకి ఉన్నాయి. వీటికి సంబంధించి దేనికి ఎన్ని వస్తాయో చూద్దాం. ఒక టేబుల్ వర్గము, ఈ జనరల్ అభ్యర్థులు మొత్తం, అలాగే మహిళల అభ్యర్థులు మొత్తం అనేది మనం ఒక టేబుల్ రూపంలో వేసాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఓపెన్ కేటగిరీలో జనరల్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, జనరల్ అన్నామంటే ఆ జనరల్లో లేడీస్, మహిళ. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ జనరల్లో మహిళ అన్నాం. ఈ మహిళలు ఈ జనరల్లో కూడా రావచ్చు. జనరల్ అంటే సపరేట్గా జెంట్స్కి అనేం కాదు. జనరల్ అంటే జెంట్స్ ప్లస్ లేడీస్ ఇద్దరని అర్థం. ఇక్కడ రెండు కలిసి కూడా వీళ్ళు కూడా ఇక్కడ రావచ్చు. అది కాబట్టి ఇక్కడ జనరల్లో మనకి ఓపెన్ కేటగిరీ జనరల్లో మనకి 100 రోస్టర్ పాయింట్లో 33 పాయింట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ ఏ నెంబర్లు ఉంటాయంటే 3, 5,
9, 11, 13, 15, 21, 26, 28, 31, 32, 36, 37, 40, 42, 46, 48, 51, 53, 56, 57, 61, 63, 67, 73, 76, 80, 82, 86, 88, 92, 98, 100. ఇవి మొత్తం 33 పాయింట్స్ అనేటివి 100 పాయింట్లో 33 పాయింట్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ అభ్యర్థులకి ఉంటాయి. అందులో మహిళలు కూడా ఉండొచ్చు. అలాగే అన్ని కేటగిరీలు ఎస్సీ కానీ ఎస్టీ ఇక్కడ చెప్పినటువంటి అన్ని వర్గాల వారు కూడా ఇందులో ఉండొచ్చు. మహిళలు ఉండొచ్చు, జనరల్గా ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనరల్లో ఉండే అభ్యర్థులు ఉండొచ్చు, వీళ్ళందరూ మహిళలు ఉండొచ్చు. అందరికీ కలిపి ఇవి 33 పాయింట్లు అనేవి ఉంటాయి. తర్వాత మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ మనకి 17 పాయింట్లు ఓపెన్ కేటగిరీ మహిళా రిజర్వేషన్ సంబంధించి 17 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏమిటంటే 1, 6, 12, 17, 23, 30, 34, 38, 50, 55, 59, 65, 71, 78, 84, 90, 96 ఇవి 17 మహిళా అభ్యర్థులకి ఓపెన్ కేటగిరీలో ఇవి దీనికి సంబంధించి. అలాగే మనకి ఎస్సీ కేటగిరీ సంబంధించి మనకి జనరల్లో 10 ఉంటాయి. అవి 7, 16, 27, 41, 52, 62, 72, 77, 91, 97. ఇక్కడ మనకి మహిళలకు వచ్చేసి 2, 22, 47, 66, 87 ఈ నెంబర్లు అనేది వారికి మహిళలకి కేటాయించారు ఎస్సీ మహిళకి. అలాగే ఎస్టీ జనరల్లో 25, 33, 75, 83 4 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ మహిళలకు వచ్చేసి 8, 58 2 పాయింట్లు ఉంటాయి. తర్వాత బీసీలో మనకి ABCDE ఉన్నాయి. ఏ ఒకసారి చూద్దాం. ఏ వచ్చేసి 20, 29, 54, 70, 79 5 పాయింట్లు. మహిళలకు వచ్చేసి 4, 45 2 పాయింట్లు. అలాగే బీలో 24, 35, 60, 74, 85, 95 ఇక్కడ 6 పాయింట్లు BCB జనరల్కి. BCB మహిళలకి 4 పాయింట్లు ఉన్నాయి. 10, 49, 81, 99. అలాగే BCCకి సంబంధించి జనరల్ కేటగిరీలో 1 పాయింట్ మాత్రమే ఇవ్వడం జరిగింది 14వ పాయింట్. అయితే BCC మహిళలకి ఎటువంటి రోస్టర్ పాయింట్ లేదు. కానీ దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఉంది. తర్వాత నేను ఈ టేబుల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి చెప్తాను. తర్వాత BCD 39, 43, 68, 89, 93 5 ఉన్నాయి. ఇక్కడ 5 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ మహిళలకు వచ్చేసి 18, 64 2 పాయింట్లు అనేవి రావడం జరిగింది. అలాగే BCEలో 44, 69 2 పాయింట్లు. అలాగే మహిళలకు కూడా 19, 90 ఇక్కడ ప్లేస్ సరిపోదు ఇక్కడ రాశాను 19, 94 2 పాయింట్లు. అంటే టోటల్గా ఒకసారి మనం చివరి అన్నీ కానీ ఒకసారి పరిశీలించినట్లయితే ఈ జనరల్ అభ్యర్థులకి 33, మిగతా అన్ని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జనరల్ అభ్యర్థులకి 33, మొత్తం కలిపి జనరల్ అభ్యర్థులకి 66. ఈ జనరల్ 66 అభ్యర్థుల్లో మహిళలు కూడా రావచ్చు. ఇది దీనికి సంబంధించింది. అలాగే మహిళలకు సంబంధించిన ఒకసారి చూసినట్లయితే మనం ఈ ఓపెన్ కేటగిరీలో మహిళలకు వచ్చేసి 17, అలాగే మిగిలిన అన్ని కేటగిరీల్లో మహిళలకు వచ్చి 17. ఈ 17, 34 అనేటువంటి మహిళలకి. అయితే ఈ మహిళ కేటాయించినటువంటి నెంబర్లలో వీరు వచ్చేదానికి అవకాశం లేదు. ఇది ఈ 100 పాయింట్ల రోస్టర్ పాయింట్కి సంబంధించినటువంటి సమాచారం. అయితే దీంట్లో కొన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు, ఏ నెంబర్కి ఏ విధంగా నిర్ణయిస్తారు, గత సంవత్సరం ఆగినది ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు, దీనికి సంబంధించి కొద్దిగా వివరణ అనేది ఇప్పుడు మనము చూద్దాం. ఇది కేవలం ఈ నెంబర్స్ ఏ నెంబర్స్ ఎవరికి కేటాయిస్తారనే మాత్రం ఇది. ఇప్పుడు మనం ఏ నెంబర్లో ఇక్కడ మనకి కొన్ని PHC వాళ్ళు ఉంటారు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లు ఉంటారు, అలాగే BCC మహిళలకి ఇక్కడ లేవు. కాబట్టి ఆ BCC మహిళలకి ఎలా కేటాయిస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆ 100 పాయింట్లకు సంబంధించినటువంటి కొన్ని లాస్ట్లో మనకి దానికి సంబంధించి క్లారిఫికేషన్స్ అన్ని కొన్ని ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కేటాయించిన వాటిలో 12, 37 ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉపయోగించడం జరుగుతుంది. మాజీ సైనిక ఉద్యోగులకు ఇస్తారు. 12వ నెంబరు, 37వ నెంబరు. ఇక్కడ 12వ నెంబర్ వచ్చేసి మహిళల్లో ఉంటుంది. అలాగే 37వ నెంబర్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. ఈ 2 పోస్టుల్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాజీ సైనిక ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇస్తారు. ఒకవేళ వారు లేకపోతే వాటిని నెక్స్ట్ తర్వాత నియామకాలకి కొనసాగించడం జరుగుతుంది.
ఆ విధంగా కొనసాగిన తర్వాత అప్పటికి కూడా ఫిలప్ కాకపోతే వాటిని ప్రత్యేక నియామకాలు అనేవి చేపడతారు. స్పెషల్గా దానికి పోస్ట్ రిక్రూట్మెంట్ చేసి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి 1237 నెంబర్లు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించబడ్డాయి. అలాగే దివ్యాంగులకు సంబంధించి 6, 31, 56 ఇక్కడ మనకి 6 అనేది మహిళల్లో ఉంది, 31 జెంట్స్లో ఉంది, 56 కూడా జెంట్స్లో ఉంది. ఈ 3 వచ్చేసి దివ్యాంగులకి కేటాయించడం జరిగింది. అయితే ఈ దివ్యాంగుల్లో మనకి రకాలు ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి 6 అనే నెంబరు అంధత్వం ఉండే వారికి కేటాయించడం జరిగింది. అంటే 6 అంటే మొదటి ఒక ఉదాహరణ ఒక 3 సైకిళ్ళు తీసుకున్నట్లయితే 6, 106, 206 ఇట్లా 6లో వచ్చేటివన్నీ కూడా వాళ్ళకి అంధత్వం వారికి ఇవ్వడం జరుగుతుంది. 6, 106, 206 ఇవన్నీ కూడా అంధత్వంతో ఉన్న వారికి వాటికి కేటాయించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనము 31 చూసాం. 31 కంటే 31, 131, 231 అనేటివి బదిరులకి ఇవ్వడం జరుగుతుంది. బదిరులు ఎవరైతే ఉంటారో వారికి కేటాయించడం జరుగుతుంది. అలాగే 56 ఉంది ఇక్కడ దివ్యాంగులు. ఆ 56 వచ్చేసి 56, 156, 256 అనేది లోకోమోటివ్ డిజేబిలిటీ లేదా సెలబ్రల్ పాలసీ ఉండేవారికి కేటాయించడం జరుగుతుంది. అయితే ఇవి అంటే ఇక్కడ మనము 6, 106, 206, 31, 131, 231, 56, 156, 256 ఇక్కడ 3 తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా 3 తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మన ఈ వీటిల్లో వచ్చేసి ఈ మొత్తంలో ఇక్కడ మనకి ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 మొత్తము 9 ఉన్నాయి. ఈ దివ్యాంగులకు సంబంధించి 9 పోస్టులు ఉంటాయి, 9 పాయింట్లు ఉంటాయి. ఈ 9 పాయింట్లలో 3 పాయింట్లని మహిళలకు కేటాయించడం జరిగింది. ఆ మహిళలకు కేటాయించిన పాయింట్స్ ఏంటివంటే 106, 131, 256 ఈ 3 పాయింట్లని మహిళలకు కేటాయించడం జరిగింది. కాబట్టి దివ్యాంగులకు సంబంధించి 9 పాయింట్లు ఉంటాయి. ఆ 9 పాయింట్లలో 3 పాయింట్లు మహిళలకి, మిగతా 6 పాయింట్లు జనరల్ కింద ఉంటాయి. ఈ జనరల్ దాంట్లో మహిళలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి పాయింట్స్. అలాగే దివ్యాంగ మహిళలకి కేటాయించినటువంటి పాయింట్స్లో వారు లేకపోతే నెక్స్ట్ దానికి కేటాయించడం జరుగుతుంది. తర్వాత రిక్రూట్మెంట్లో కూడా వారు లభించకపోతే వారిని దివ్యాంగులకు ఉన్నటువంటి నెక్స్ట్ రోస్టర్ ఆ రోస్టర్లోనే మెరిట్ లిస్ట్లోనే తర్వాత ఉండే వారి చేత నియమించబడతారు. ఒకవేళ అప్పటికి కూడా లేకపోతే ఇతరులు వేరే మహిళా అభ్యర్థుల చేత వారిని ఆ పోస్టులు అనేది నింపడం జరుగుతుంది. ఇది దివ్యాంగ మహిళలు లేనప్పుడు. ఒకవేళ ప్రతి 3వ సైకిల్లోని ఇక్కడ మనకి BC/C మహిళలకి ఇంతకుముందు అసలు ఏం లేవని చెప్పాం. అయితే అది BC/C మహిళలకి ప్రతి 3వ సైకిల్లో ఇక్కడ మనకి 100 వచ్చేసి ఒక సైకిల్గా తీసుకుంటాం. 2, 3 3వ సైకిల్ ప్రతి 3వ సైకిల్లో 14వ పాయింట్ వచ్చేసి BC/C మహిళలకు కేటాయించడం జరుగుతుంది. ప్రతి 3వ సైకిల్లో 14వ పాయింట్ అనేది మహిళలకు కేటాయించడం జరుగుతుంది. అలాగే తర్వాత లోకల్ నాన్ లోకల్ వచ్చినప్పటికీ మొత్తం పోస్టుల్లో మొత్తం ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో మొత్తం పోస్టులు తీసుకుంటారు. ఆ మొత్తం పోస్టుల్లో 20% దానికి లోకలు ప్లస్ నాన్ లోకల్ ఇద్దరిని అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. మెరిట్లో ఉండేవారిని లోకల్ అభ్యర్థులైనా సరే నాన్ లోకల్ అభ్యర్థులైనా సరే మొదటి 20% మొత్తం టోటల్లో మొత్తం ఖాళీల్లో 20% లోకలు ప్లస్ నాన్ లోకల్ తీసుకుంటారు. మిగిలిన 80% లోకల్ వాళ్ళతో నింపడం జరుగుతుంది. ఇది లోకల్ నాన్ లోకల్కి సంబంధించి. అలాగే SC, ST, BCలో ఆ కేటగిరీకి సంబంధించి ఎవరైనా లేకపోతే అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. తర్వాత నియామకాలకి కొనసాగింపు చేస్తారు. అయితే ప్రభుత్వ అనుమతితో ఇక్కడ ఉన్నటువంటి SC, ST, BC లేనటువంటి పోస్టులని ప్రభుత్వ అనుమతితో OC కేటగిరీ ఓపెన్ కేటగిరీ వరకు కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఈ నియామకాల్లో ఇక్కడ మిగిలినటువంటి పోస్టులు OC కేటగిరీకి ఇస్తే తర్వాత జరిగే నియామకాల్లో ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల్ని కొన్ని ఇక్కడ ఎన్నైతే ఇచ్చారో అన్ని పోస్టులు వారికి కేటాయించవలసి ఉంటుంది. ఇక్కడ ఈ రిజర్వేషన్ వారికి ఏ రిజర్వేషన్ నుంచి అయితే వీటిలో OC ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను ఎంపిక చేస్తారో ప్రభుత్వ అనుమతితో ఆ OC అభ్యర్థులు ఎంతమంది అయితే ఉన్నారో దానికి సమానంగా తర్వాత నియామకాల్లో కేటాయించవలసి ఉంటుంది. ఇది ఇక్కడ పాయింట్ అనమాట. ఇక్కడ మనం ఖచ్చితంగా లేని వాటికి ఏ కేటగిరీ ఇవ్వచ్చు, కానీ సమానంగా ఓపెన్ కేటగిరీ పోస్ట్ తర్వాత నియామకాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అది దానికి గమనించి. అలాగే BCలో ఒక కేటగిరీ సంబంధించిన అభ్యర్థులు లేకపోతే వేరే కేటగిరీ వారితో వాటిని నింపవచ్చు. అలాగే ఇక్కడ మనకి మహిళలకి ఈ కేటాయించింది వచ్చేసి 106, 131,
256ని అంధత్వం అనేటువంటి మహిళలకి కేటాయించడానికి దోహదపడినటువంటి జీవోలు వచ్చేసి జీవో ఎంఎస్ నెంబర్ 26/5/2011 వచ్చింది. అలాగే 3/12/2002 వచ్చినటువంటి 2015లో వచ్చినటువంటి జీవో నెంబర్ 3, జీవో 23 ఈ రెండింటికి అనుగుణంగా మహిళలకి ఈ 3 పాయింట్లు అనేవి కేటాయించడం జరిగింది. దివ్యాంగులైనటువంటి మహిళ ఇది మొత్తం అపాయింట్మెంట్ కమ్ మెరిట్ కమ్ రోస్టర్ అనేది ఈ రోస్టర్కి సంబంధించిన 100 పాయింట్లు. ఈ 100 పాయింట్లకు సంబంధించినటువంటి సమాచారం దివ్యాంగులకి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, అలాగే ఏ రిజర్వేషన్లో లేకపోతే తర్వాత ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారనేది. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే సమాధానం ఏమిటంటే, నాకు ఇట్లా ఓపెన్ కేటగిరీలో ఇన్ని వచ్చాయి, లేదా ఎస్సీ కేటగిరీలో ఇన్ని వచ్చాయి, లేకపోతే ఈ కేటగిరీలో ఇన్ని వచ్చాయి, కానీ నాకు అక్కడ పోస్ట్ ఇవ్వలేదు అని ఈ రోస్టర్ పాయింట్లో పోయింది, ఆ విధంగా తీసేశారు అని చాలామంది అంటూ ఉంటారు. అలా ఏమి జరగదు. అయితే ఈ రోస్టర్ సైకిల్ చేసేటప్పుడు అంతకుముందు ఫస్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు డిఎస్సి 2008 డిఎస్సి జరిగింది అనుకోండి. ఈ 2008 డిఎస్సిలో చివరి వచ్చినట్టు రోస్టర్ పాయింట్ ఆధారంగా 2012 డిఎస్సిలో ఈ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఒక డిఎస్సిలో అంటే ఒక నియామకాల్లో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లో చివరి రోస్టర్ పాయింట్ ఆధారంగా తర్వాత నియామకాల్లో రోస్టర్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ రోస్టర్ పాయింట్స్ కంటే ముందుగా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్టులోని అభ్యర్థుల్ని మాత్రమే ఈ రోస్టర్ దాంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులకి ఇక్కడ ఈ రోస్టర్ నెంబర్ ప్రకారం ఏమన్నా చేంజ్ అవుతుందో కానీ వారికి ఎటువంటి అన్యాయం అనేది జరగదు. కాకపోతే ఉదాహరణకి ఇక్కడ ఓసీ జెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఓసీ జెంట్ని కూడా 3వ స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఓసీ జెంట్ అభ్యర్థికి ఒకవేళ 3వ ర్యాంక్ వచ్చింది అనుకుంటే 3వ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మొదటి ర్యాంక్ వచ్చింది, ఓసీ అభ్యర్థికి మొదటి ర్యాంక్ వచ్చింది. అయినా మొదటి ర్యాంక్ వచ్చినప్పటికి కూడా రోస్టర్ పాయింట్లో అతను 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఒకవేళ అంతకుముందు ఓసీతోనే ఆగిపోయింటే తర్వాత కూడా ఇంకా కొద్దిగా మార్పు చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి మొదటి నెంబర్ అనేది రాదు. ఎందుకంటే మొదటి రోస్టర్ పాయింట్ అనేది మహిళలకి కేటాయించడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో మహిళలకి మొదటి పాయింట్ని కేటాయించడం జరిగింది. కాబట్టి రోస్టర్ పాయింట్ అనేది ఈ మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మాత్రమే రోస్టర్ తయారు చేస్తారు. కాబట్టి మెరిట్ లిస్టులో ఉన్నటువంటి వారికి ఈ రోస్టర్ ప్రకారం ఎటువంటి అన్యాయం అనేది జరగదు. ఇది ఈ రోస్టర్ పాయింట్స్కి సంబంధించి 100 పాయింట్ సైకిల్. అలాగే ఇంకో 200, 300, 400 సైకిల్ ప్రతి సైకిల్ ఉంటుంది. 100 పాయింట్లు వచ్చి ఒక సైకిల్గా తీసుకుంటారు. ఈ ప్రతి సైకిల్కి కూడా ఈ 100 పాయింట్లను ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోస్టర్ సంబంధించినటువంటి నేను సేకరించినటువంటి విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా ఈ వీడియో తయారు చేయడం జరిగింది. దాదాపుగా 99% దీంట్లో ఏమి తప్పులు ఉండకపోవచ్చు. ఏదైనా 1-2 నేను సేకరించిన సమాచారంలో ఏమైనా తప్పులు ఉంటే 1-2 ఉండొచ్చు. ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోస్టర్ అలా మెరిట్ లిస్టులో ఉన్నటువంటి వారికి ఎటువంటి అన్యాయం జరగదనేది మీకు ఒక అవగాహన ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో సర్వీస్ రూల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఒకవేళ ఈ వీడియో బాగుంటే మీరు కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తెలియజేస్తే ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది అని భావిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.